హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఈవిడకి నాట్యం కూడా సరిగ్గా రాదు. మొన్న హోటల్‌లో నేను ఈవిడతో పోటీ పడి ఈవిడ్ని ఓడించాను. మా అమ్మ పేరు చెప్పుకొని ఈవిడ లక్షలు సంపాదించాలని ఇలా చేస్తోంది. నేను మా నాన్న సహాయంతో ఒక డాన్స్ అకాడమీ పెడుతున్నాను. మా అమ్మకి నేను ఏకలవ్య శిష్యురాలినని నిరూపించుకొని అందరికీ ఉచితంగా శిక్షణ ఇస్తాను అని భూమి చెప్పటంతో, అయితే మా అమ్మాయే మీ ప్రథమ శిష్యురాలు మేడం, దీవించండి అని ఆ దంపతులు వాళ్ళ పాపకి భూమి చేత ఆశీర్వాదం ఇప్పిస్తూ ఉంటారు. మీరు నేర్చుకోవాలన్న తపనే మాకు ఫీజు అని భూమి చెప్తుంది. దాంతో సాధన కోపంతో రగిలిపోతూ వెళ్తుంది. భూమికి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. తర్వాత భూమి ఇచ్చిన నగలన్నింటినీ ఇందు వాళ్ళ అత్తయ్య మామయ్య వంశీకి చూపిస్తూ ఉంటే, ఏంటి భూమి తన నగలన్నీ నీకే ఇచ్చేసిందా, భూమి ఎంత మంచి మనసు అని వంశీ పొగుడుతూ ఉంటే, మా శోభా చంద్రయ్య అత్తయ్యని మేము చూడలేదు కానీ ఆవిడది ఎంత మంచి మనసు ఇప్పుడు భూమిని చూస్తుంటే అర్థమవుతోంది. శోభా చంద్ర అత్తయ్యలాగే భూమి కూడా అంత మంచి మనసు ఉంది అని ఇందు గొప్పగా చెప్తూ ఉంటే, అప్పుడే కేపీ అక్కడికి వచ్చి పెళ్లి కార్డు ఇస్తూ ఉంటాడు. చూసారా మా నాన్నని చివరికి అపూర్వ అత్తయ్య ఇలా పెళ్లి కార్డులు పంచడానికి కూడా ఎలా ఉపయోగించుకుంటుందో అని ఇందు అనడంతో, నేను అపూర్వ తరపున రాలేదమ్మా, గగన్ తరపున వచ్చాను అని కేపీ చెప్పటంతో, మీరు కూడా అన్నయ్యకి దగ్గరైపోయారా నాన్న అని ఇందు అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, నేనే ఈ కార్డులు కొట్టించి అందరికీ పంచుతున్నాను అని కేపీ చెప్పటంతో, మీరే కొట్టించారా, ఇది ఒకసారి కార్డు ఇవ్వండి అని ఇందు ఓపెన్ చేసి చూసి, అదేంటి నాన్న, ఇందులో మీ పేరు కూడా వేయించుకున్నారు, అన్నయ్యకి తెలిస్తే చాలా కోపం వస్తుంది అని ఇందు అంటుంది. గగన్ పైకి కోపంగా కనిపిస్తాడు కానీ మనసు వెన్నతో సమానం కదా, మనకు తెలియందేముంది, లేకపోతే నీ కట్నం డబ్బులంతా గగనే కదా ఇచ్చాడు అని ఆవిడ అందంతో, ఏంటి మా గగన్ కట్నం డబ్బులు ఇచ్చాడా, ఇందుకు ఇవ్వాల్సిన కట్నం డబ్బులు ఇచ్చింది గగనా అని కేపీ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే, ఇక వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. అవును బావగారు, ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు, మీరిచ్చే కట్నం కూడా ఆశించొద్దని చెప్పాడు, అందుకే మేం కూడా చెప్పలేదు, ఈ పాడు మొకంది నోరు జారేసింది, మీరు కూడా చెప్పొద్దు, మళ్ళీ బాబు కోప్పడతారు అని వెంకటేష్ చెప్తూ ఉంటే, చెప్పండిలేండి, మా ఇందు కోసం గగన్ ఇంత హెల్ప్ చేశాడు, వాడు అందరినీ అర్థం చేసుకుంటాడు ఒక్క నన్ను తప్పించి అని కేపీ బాధపడుతూ ఉంటే, ఎందుకు మామయ్య గారు అలా బాధపడుతున్నారు, మీరు చేసిన దానికి తప్పని పరిస్థితుల్లో గగన్ గారు మీపై కోపం చూపిస్తున్నారు, మీరు ప్రమాదంలో పడితే అప్పుడు గగన్ గారికి మీపై ఉన్న ప్రేమ బయటికి వచ్చేస్తుంది, మిమ్మల్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అని వంశీ చెప్తే, అవును మా గగన్ నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు, ఇంతమందిని అర్థం చేసుకున్న గగన్ నన్నెందుకు అర్థం చేసుకోడు, నేను ఇప్పుడే వాడితో మాట్లాడతాను అని ఫోన్ కాల్ ట్రై చేస్తూ ఉంటాడు. వాడి ఫోన్ కలవట్లేదు, నేను వెంటనే గగన్తో మాట్లాడాలి, వెళ్తున్నాను అని కేపీ వెళ్తాడు. వీళ్ళిద్దరూ త్వరలోనే కలిసిపోతే బాగుంటుంది అని వంశీ అంటే, నాకెందుకో పెద్ద గొడవ జరుగుతుంది అనిపిస్తోందండి అని ఇందు బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత అపూర్వ శరత్చంద్ర ఇద్దరూ కూడా, మీరిద్దరూ కలిపి పెళ్లి పత్రికలు పంచుతారా, ఇద్దరిని విడిపోమని చెప్తే కలిసి పంచుతారా అని శారదని రోడ్లో నిలబెట్టి అరుస్తూ తిడుతూ ఉంటుంది. అయ్యో అపూర్వ గారు, అదేదో అనుకోకుండా కలుసుకున్నాం, మేము కావాలని కలిసి పంచటం లేదు, దయచేసి అర్థం చేసుకోండి అని శారద ఏడుస్తూ దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. అప్పటికి నేను విడాకుల పేపర్స్ మీద సంతకం చేయమనే అడిగాను కానీ ఆయన ఒప్పుకోవటం లేదు అని శారద అంటే, అందుకని ఇద్దరూ కలిసి పత్రికలు పంచుతూ పీటల వరకు పెళ్లి వచ్చేసిందిలే, ఇక పెళ్లి ఆగదులే అని అనుకుంటున్నావేమో, చూడు శారద, నేను పీటలపై కూడా పెళ్లిని ఆపేస్తాను, జాగ్రత్త, నువ్వు విడాకులు ఇవ్వకపోతే అని శరత్చంద్ర వార్నింగ్ ఇస్తాడు. అవును, నువ్వు జానలాగా కేపీని నీ వెనుక తిప్పుకుంటున్నావు కదా, అదే జానతనంతో కేపీకి విడాకులు ఇచ్చేసేయ్, ఒప్పించేసేయ్, లేదంటే పీటల మీదే పెళ్లి ఆగిపోతుంది, మా బావ చెప్పినట్లు పద బావ వెళ్దాం అని అపూర్వ శరత్చంద్ర బయలుదేరి వెళ్తారు. గగన్ శారీ కవర్ పట్టుకొని లోపలికి రావటంతో, గగన్ ఎందుకు వచ్చావు అని మీరా ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే భూమి పెళ్లిలో కట్టుకోవటానికి నా చేతులతో షాపింగ్ చేసి ఒక శారీ తీసుకువచ్చాను అని గగన్ చెప్తే, ఇప్పుడంటే ఏదో ఒక రీజన్తో వచ్చావు, ఎప్పుడు ఏదో ఒక రీజన్తో వస్తూనే ఉన్నావు కదా, ఈ విషయం మా అన్నయ్య చెప్పలేకపోతున్నాడు, నువ్వు ఇలా రావటం తగ్గిస్తే బాగుంటుంది అని మీరా అంటే నేను కట్టుకోబోయే అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంది కదా చిన్నమ్మ, పక్కింటికో వేరే ఇంటికో వెళ్తే బాగుండదు కదా అని గగన్ చెప్తుంటే, అప్పుడే చెర్రీ వచ్చి నవ్వుతూ ఉంటాడు. ఏంట్రా నవ్వుతున్నావు, నా అమాయకత్వం ఈ ఇంటికే కాకుండా అన్ని ఇండ్లకు పాకిపోయిందని నాకు అర్థమైందిలే అని మీరా బాధపడుతూ లోపలికి వెళ్తుంది. అన్నయ్య, భూమి లోపలే ఉంది, వెళ్ళన్నయ్యా అని చెర్రీ అనడంతో, థ్యాంక్స్ రా చెర్రీ అంటూ గగన్ లోపలికి వెళ్తాడు.
ఇక గగన్ భూమి గదిలోకి వెళ్తూ ఉంటే అప్పుడే చూసేసిన నక్షత్ర గగన్ బావేంటి నేరుగా దాని గదిలోకి వెళ్తున్నాడు, ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అని నక్షత్ర వెళ్తూ ఉంటే సరిగ్గా అప్పుడే చెర్రీ నక్షత్రకి అడ్డుగా వచ్చి ఏ ఏ, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినటానికే వెళ్తున్నావు కదా అని చెర్రీ అంటాడు. రే ఇది నా ఇండ్లు, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకురా అని నక్షత్ర అంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనం ఇద్దరం గదిలోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుందాం పద నక్షత్ర అని చెర్రీ అనడంతో చీ పోరా అంటూ నక్షత్ర కోపంతో రగిలిపోతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. చెర్రీ నవ్వుకుంటూ ఉంటాడు. ఇక భూమి చేతిలో చీర ఉంటుంది. బావా థ్యాంక్ యూ బావా, చాలా బాగుంది బావా అని భూమి చెప్తుంటే ఉట్టి థ్యాంక్సేనా ఇంకేం లేదా అని గగన్ అడుగుతూ ఉంటే ఉంది అంటూ ఇక భూమి 3 ముద్దులు పెడుతుంది. ఒక్క చీరకే 3 ముద్దులంటే ఇక షాప్ అంతా కొనిస్తే ఇంకెన్ని ముద్దులో అని గగన్ భూమిని ఎత్తుకొని తిప్పేస్తూ ఉంటే దింపు బావా అని భూమి అరుస్తూ ఉంటుంది. అయ్యో బావగారు, ఈ ముద్దులు చీర కోసం కాదు, ముందు నాపై కోపడినా నా కోరిక తీర్చినందుకు సర్ప్రైజింగ్గా నా కోరిక తీర్చారు కదా అని భూమి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు భూమి, సర్ప్రైజ్ ఏంటి, కోరిక తీర్చటం ఏంటి అని గగన్ అడగటంతో ఆగండి ఒక్క నిమిషం అంటూ భూమి వెళ్ళి పెళ్లి కార్డు తీసుకువచ్చి అత్తయ్య మామయ్య చేతుల మీదుగా పెళ్లి జరగటానికి పేర్లు వేయించటానికి ఒప్పుకొని మరి మీరు ప్రింట్ చేయించారు కదా చూడండి అని పెళ్లి కార్డు చేతిలో పెట్టడంతో వెంటనే కేపీ శారదల పేర్లు చూసి ఇక గగన్ కోపంతో రగిలిపోతూ అసలు ఆ పదే పదే ఆ కృష్ణప్రసాద్ మా జీవితాల్లోకి వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు, అసలు ఇది నేను వేయించిన ప్రింట్ చేయించిన పెళ్లి కార్డు కానే కాదు అని గగన్ అరుస్తూ ఉంటాడు. ఇది ఆ కృష్ణప్రసాద్ వేయించింది, ఎక్కడ ఆ కృష్ణప్రసాద్ అని గగన్ అరుస్తూ వెళ్తూ ఉంటే బావా ఇప్పుడు గొడవలొద్దు ప్లీజ్ బావా అని భూమి వేడుకుంటూ ఉంటుంది. చూడు భూమి, నేనా కృష్ణప్రసాద అన్న మాటకొస్తే నువ్వు నా వైపే నిలబడాలి, ఎందుకంటే నువ్వు నాలో సగం కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి అని గగన్ అంటాడు. బయటికి వెళ్ళారు బావా, లేరు బావా అని భూమి చెప్పటంతో ఈరోజు తాడో పేడో తేలిపోతుంది, ఇలా చేస్తాడా అని గగన్ చాలా కోపంగా ఆ కార్డుని చించేసి ముక్కలు చేసేసి గాల్లో విసిరికొట్టి వెళ్తాడు. అలా కార్డుని చించేసి వెళ్ళటంతో భూమి కుప్పకూలి బాధపడుతూ ఉంటుంది. ఇక గగన్ కోపంతో రగిలిపోతూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకోవైపు కృష్ణప్రసాద్ కూడా గగన్ని తలుచుకుంటూ వంశీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ వస్తూ ఉంటాడు. మీకు కష్టం వచ్చిందనుకో అప్పుడు మీ వైపే నిలబడతాడు, గగన్ గారి ప్రేమ బయటికి వస్తుంది చూస్తూ ఉండండి అని వంశీ చెప్పిన మాటల్ని పదే పదే కేపీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కేపీ కారు గగన్కి ఎదురు వస్తూ ఉంటుంది. అది గమనించేసిన గగన్ ఇక వెంటనే ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటారు. గగన్ కంటే ముందుగా కేపీ ఇంటికి వచ్చేసి శారదా నా కొడుకు గగన్ ఎక్కడా అని పిలుస్తూ ఉంటే మీ కొడుకు కూతురు ఇక్కడ ఎవరూ లేరు, మర్యాదగా వెళ్ళిపోండి అని పూరి చెప్తుంది. శారదా పూరి మాటల్ని పట్టించుకోకు, గగన్ ఎక్కడా అని కేపీ అడుగుతూ ఉంటే చూడండి పూరి చెప్పింది నిజమే, మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తే మీకు మర్యాద, అదే నేను పంపిస్తే మీకు అవమానం అని శారద చెప్తూ ఉంటే లేదు నేను గగన్ కోసమే వచ్చాను అని కేపీ చెప్తూ ఉంటాడు. లేదు గగన్కి నాపై చాలా ప్రేమ ఉంది, ఈరోజు బయటపడుతుంది చూస్తూ ఉండు అని కేపీ మాట్లాడుతూ ఉంటే అప్పుడే గగన్ లోపలికి వస్తాడు. రే గగన్, నువ్వు ఇన్ని రోజులు నాపై కోపం చూపిస్తున్నావు అనుకున్నాను, కానీ నేను అలా చేశానని చెప్పి నువ్వు ప్రేమతో ఈ బరువు బాధ్యతలు అన్నింటినీ కూడా మోస్తున్నావు చూడు, అప్పుడే నీకు నాపై ప్రేమ ఉందని తెలిసిపోయింది అని కేపీ గగన్ని హక్ చేసుకుంటూ ఉంటే ఇక గగన్ అయిపోయిందా నీ ఉపన్యాసం అంటూ కేపీని దూరం పెడుతూ అరుస్తూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్లో కృష్ణప్రసాద్ గగన్ చెంప పగలగొడతాడు.